వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కీలక అంశాలు ఏం జరగబోతున్నాయనేది ప్రధానంగా కొత్త సంవత్సరంలో ఎలాంటి ప్రకటనలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సూపర్ 6 హామీల విషయంలో క్లారిటీ ఇస్తారా అని అనుకున్నారు. దాదాపుగా క్లారిటీ ఇచ్చేసినట్టే. కానీ అది పథకాలు అమలు గురించా లేదంటే ఎప్పట్లో చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసారా? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఒకటి అడ్డం పడుతున్నాయి, ఏ పథకం అమలు చేయాలన్నా అని ఒక ఇండైరెక్ట్ సంకేతం కూడా ఇచ్చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తల్లికి వందనం, రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, ఈ మూడింటి విషయంలో ఒక సంచలన ప్రకటన చేశారా తాజాగా. అది కూడా కేంద్రం ఇచ్చే నిధులతో లింక్ పెట్టారా? ఇదే ప్రధానమైన చర్చ. అలాగే అమరావతి, పోలవరం సంబంధించి కీలక అడుగులు పడబోతున్నాయి ఈ ఏడాది మొత్తం. ఇప్పటికీ వెంటాడుతున్న అంశం వైసీపీని, లేదంటే వైసీపీలో ఉన్న కీలక నేత పేర్ని నాని విషయంలో ఒక క్లారిటీ వచ్చేసిందా? ఆమె భార్య విచారణకు హాజరైన తర్వాత కంప్లీట్ గా మేనేజర్ ని ఇన్వాల్వ్ చేసి తప్పించుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా అనేది ఒక చర్చ. అలాగే సభ్యత్వ నమోదు విషయంలో నారా లోకేష్ మరొకసారి రికార్డు సాధించబోతున్నారా? ఒకేసారి 1 కోటి మందికి బీమా కల్పించే అంశం. దావోస్ పెట్టుబడులకు సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి కూడా ఉంది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్టైల్. సార్, ముందుగా కేబినెట్ లో కొన్ని సంచలన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో, అలాగే ముందు చంద్రబాబు గారు చేసిన ప్రకటన సూపర్ 6 లో కొన్ని హామీల గురించి 3 ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు క్లారిటీ ఇచ్చారా? క్లారిటీ వచ్చిందా లేదంటే ఇంకా అయోమయమేనా? మనిషికి మాట మారుతుంది, ఆట మారుతుంది, రాజకీయం మారుతుంది అనడానికి సాక్ష్యం ఈ ఇద్దరిది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నవరత్నాలు మొదటి ఏడాదే పూర్తి చేశాడు. అది తను జూన్లో వస్తే మార్చిలో పూర్తి చేశాడు. మార్చి కల్లా అన్ని నవరత్నాలు 9 కూడా అమలు చేశాడు. లోపలికి వెళ్ళేటప్పుడు తన ఆఫీస్ దగ్గర అవన్నీ పెద్ద పెద్ద ఇవి పెట్టుకుని ఉండేవాడు, ఫ్లెక్సీల్ టైప్లో. అవి చూసుకోవడం, వాటికి ఎంతవరకు వచ్చిందనేది చూడటం, అది ఖచ్చితంగా అమల్లోకి తీసుకొచ్చాడు. 5 ఏళ్ళు కూడా అమలు చేశాడు. చేసినప్పుడు ఒక నెల అంటే ఇవాళ బటన్ నొక్కితే వారం లేట్ అయింది, తర్వాత నెల లేట్ అయింది, ఇట్లాంటి వార్తలు రాశారు. లేదా ఒక్కిస్తీ ముందు కట్టాల్సింది వెనక్కి కట్టారు లాంటి వార్తలతో ఇంకేముంది, ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఏది లేటు చేయడం మోసం, అసలు శాంతం ఎత్తేయడం మోసం కాదు. ఇప్పుడు బేసిక్గా ఎవరైతే వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తానన్నది ఎవరు చెప్పారు? ఇవన్నీ 14.5 లక్షల కోట్ల అప్పు అని చెప్పాకనే కదా చంద్రబాబు గారు చెప్పింది. అలాగే వాళ్ళని పర్మనెంట్ చేసుకొస్తాం, వాళ్ళకి తర్వాత ఇంకా మంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది బాబు గారే కదా. అది శాంతం పక్కన పెడితే అది జగన్ వల్లనే చెయ్యట్లేదు, పచ్చి దగాని కవర్ చేసుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు నిన్న సూపర్ 6లో నేను అనుకున్నది ఏంటంటే ఈ 4 అమల్లోకి తీసుకొస్తారు. అంటే మనం ఒకసారి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, బాబు గారి స్టైల్ ఎట్లా ఉండదంటే చివరిదాకా ఇప్పుడు అప్పట్లో కూడా సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ అంతా తీసుకొచ్చి ముందేమో ఎట్లా సాధ్యమండి మీకు 80,000 కోట్లు 90,000 కోట్లు అవుతుంది కదా అంటే, నా అనుభవం తెలియదా, నాకు సంపద సృష్టి అనేది అసలు నేనే చేస్తాను, చేసినోడిని, హైదరాబాద్ని పుట్టించినోడిని నేనే, సృష్టించినోడిని నేనే, ఇంత డబ్బులు సంపాదించి పెట్టింది నేనే అని చెప్పిన మనిషి 2014 అధికారంలోకి వచ్చాక డబ్బులు లేవు కాబట్టి చేయలేకపోతున్నాం అని చెప్పి చివరిలో 10,000 రూపాయలు మొహాన కొట్టినటువంటి పరిస్థితి ఏది డ్వాక్రా మహిళలకి. అదే సందర్భంలో రైతులకు వచ్చేటప్పటికి ఏదో చిన్న అమౌంట్ వరకు చేసేసి పెద్దది 1,50,000 మించి లేదని చెప్పి అది కూడా 2-3 ఇచ్చేసి మిగతా జగన్ ఇవ్వాలని చెప్పడం, అది అయిపోయింది. కాబట్టి మాట మీద నిలబడినటువంటి చరిత్ర అక్కడెక్కడా లేదు. అందులో మనం 100 చెప్తాం, అందులో 10 అమలు చేస్తాం అన్నటువంటిది ఉంది. రుణమాఫీ కూడా అంతే కదా, సంపూర్ణ రుణమాఫీ. అదే అంటుంది, రుణమాఫీదే చెప్తుంది. విడతల వారీగా 3 ట్రిప్పులు అనే పాయింట్ ఇచ్చి అది కూడా మళ్ళీ మిగతాది వదిలేసినటువంటి పరిస్థితి. అది కూడా మళ్ళీ కమర్షియల్ క్రాప్స్కి లేదు, తర్వాత ఉద్యానవన పంటలకు లేకుండా చేశారు. అది పక్కన పెడితే సూపర్ 6 ఈ దఫా ఖచ్చితంగా అమలు చేస్తే నేను మారిన మనిషిని గ్రహించండి అన్నారు. అప్పుడు మారానన్నారు, ఇప్పుడు మారానన్నారు. ఆయన మారరు అనడానికి సాక్ష్యం ఈ ఏడాదిలో అమ్మ ఒడి లేదు. ఈ ఏడాదిలో ఇప్పుడు జగన్ అనేటువంటోడు, నువ్వు బూతులు తిట్టుకో, ఏమైనా తిట్టుకో, 50,000 కోట్లు 45,000 కోట్ల నుంచి 65,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి తగలేశాడు, ప్రజల సొమ్ము అప్పనంగా ఖర్చు పెట్టాడని రాశారు కదా. అంతకంటే ఇంకో 20,000 కోట్లు ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్పింది. ఆయన 1,00,000 ఇచ్చాడు, మీకు మేము 1,50,000 ఇస్తున్నాం, 2 లక్షలు ఇస్తున్నాం అని చెప్పింది. ఆయన 1,50,000 ఇస్తే మేము 2.5 ఇస్తున్నాం, 2 ఇస్తున్నాం. ఆయన 80,000 ఇస్తే మేము 1,00,000 ఇచ్చాం,
జనాలకు చెప్పింది అదే కదా. అవును. మరి జగన్ అయితే తను చెప్పినవన్నీ అమలు చేశాడు. అటు ఇటు అయినాయి దాంట్లో ఎట్లాగా, లైక్ రైతులకి సంబంధించి ఇస్తానన్నట్టుంది 12,500 ఇస్తానన్నాడు. ఫస్ట్ ఏడాది ఇచ్చేయడం బిగిన్ చేశాడు, కానీ కేంద్రం దాంతో లెక్క కట్టేశాడు. అది మనం మాట్లాడతాం. బట్ ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తున్నారు, 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ముందు అసలు ఫస్ట్ అది పక్కన పెడితే ఈ ఏడాది సూపర్ 6 అనేది ఏమీ లేదు ఎక్సెప్ట్ ఆ గ్యాస్ బండ, అది కూడా 3కి 1. అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి, అంటే ఈ ఏడాది కాదా తల్లికి వందనం? ఎట్లా అవుతుంది? వచ్చే విద్యా సంవత్సరం అంటే రేపు విద్యా సంవత్సరం అంటే మార్చి నెక్స్ట్ జూన్ నుంచి. అదే నీకు 25లో రాదా నేను అనేది? 25లో వస్తుందండి. ఇయర్ అయిపోయింది కదా. అదే 24 అయిపోయింది. 24, 25 మధ్యలో ఇవ్వాలి కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది బేసిక్ గా? ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి దానికి డబుల్ అవ్వాలి కదా. డబుల్ అంటే డబుల్ అండ్ హాఫ్ అవ్వాలి. ఒక విద్యా సంవత్సరం లాస్ అయింది, అన్ని పథకాలు లాస్ అయినట్టు కదా. టోటల్ గా కలిపి 45,000 కోట్లు వేసుకోండి పోనీ. ఈ సింగిల్ సిలిండర్ ఇస్తే జగన్ ఇచ్చింది 45,000 కోట్లు ఒక ఏడాదికి అయినాయి ఈ సంక్షేమ పథకాలు. ఇప్పుడు చంద్రబాబు అందులో సూపర్ 6లో భాగంగా ఒక గ్యాస్ బండ్ ఇచ్చాడు, 870 కోట్లు రిలీజ్ చేశాడు. గుర్తుంది కదా మధ్యన చెక్ ఇచ్చారనేది. 900 కోట్లు వేసుకోండి దాంతో. అంటే 45,000 కోట్లు ఇవ్వాల్సిన చోట 44,000 కోట్లు ఇచ్చినట్టు. పోనీ 1000 కోట్లు వేసుకుంటే 44,000 కోట్లు ఎగేసినట్టు ప్రజలకి డబ్బులు. సరే, పెన్షన్ పెంచామంటారు, పెన్షన్ సూపర్ 6లో లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఈ అమ్మ ఒడి ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తారా లేదా రేపు అమల్లోకి వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడైతే అంటున్నారు ఇస్తున్నామని, కానీ చివరిలో ఒక ఆశ్చర్యార్థక ప్రశ్నార్థకం పెట్టింది జ్యోతి. కాబట్టి సందేహం, చూడాలి రేపు ఏం చేస్తారన్నటువంటి. ఇది నెంబర్ 1. ఇంకోటి, గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఇస్తారా, ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వరా ఏంటనేది కూడా లేదు. ఒకటి ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తారా, గవర్నమెంట్ స్కూల్కి ఇరా, ఇది ఒకటి తేలాలి. రేపు దీని తర్వాత కానీ తెలవదు, ఏది ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభం అయ్యాక కానీ. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకొకటి, వీళ్ళు చెప్పింది అన్నదాత సుఖీభవ. భారతీయ జనతా పార్టీ అసలు ఆ మేనిఫెస్టోని ముట్టుకుందా? లేదు. ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోలే, దాంతో ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలేదు. అది ఎవరి మేనిఫెస్టో? తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో. 20,000 రూపాయలు రైతులకు ఇస్తానంది ఎవరు? వీళ్ళిద్దరి హామీ. మరి మధ్యలో నువ్వు అది ఎందుకు కలిపేసుకుంటావు? అసలు నీకేంటి సంబంధం అది? ఆయన 10,000 ఇస్తాడు, ఆ 10,000 రూపాయలు వాళ్ళది కదా. వాళ్ళు అందుకోసమే విడిగా మేనిఫెస్టో పెట్టుకుంది, కేంద్ర మేనిఫెస్టోని. అది నువ్వేట ఏమేసుకుంటావు? అదేమంటే నీ ప్రభుత్వంలో భాగం అయ్యింది. అప్పుడు నీ అభివృద్ధికి సంబంధించి మరి బీజేపీకి ఇచ్చేస్తున్నావు క్రెడిట్. ఇక్కడ చేసే వాటి క్రెడిట్ ఏమో కేంద్ర పథకాలు కూడా మనమే తీసుకుంటాం. ఇంకోటి, జనానికి ఏం చెప్పాం మనం? నువ్వు 20,000 ఇస్తానన్నావా, బీజేపీతో కలిపి 20,000 ఇస్తానన్నావా? ఇదివరకు జగన్ నీ మాట అడిగారు కదా, మోసం చేశాడు అన్నారా లేదా? ఇదే పత్రికలు రాసినాయి కదా. మనమైతే ప్రతిసారి మాట్లాడుకున్నాం ఈ ముక్క. జగన్ అక్కడ మాత్రం మాట తప్పాడు, మడమ తిప్పాడు, మాట తిప్పాడు, మడమ తప్పాడు అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ అంశం. ఏది 7,500 ఇవ్వడం ఏంటి? అతను 7,500 పెట్టుకున్నాడు, కాకపోతే 5 ఏళ్ళు ఇచ్చాడు. 5 ఏళ్ళు 35, 5 2.5, 5 5 2,500, 37,500 ఇచ్చాడు. 50,000 ఇస్తానన్న మాట కూడా నిలబెట్టుకోలేదు అని చెప్పుకున్నాం కదా మనం. వీళ్ళైతే అది కూడా చెప్పట్లేదు, ఇప్పుడు అబ్బా చేసేస్తున్నాడు అన్న కోణంలో చెప్తున్నారు. ఇంకోటి, రేపు అది అమల్లోకి వచ్చాక ఎవరికి ఇస్తారు? ఇప్పుడు జగన్ని ఏ విషయంలో అది ఇచ్చినా కూడా, రైతు భరోసా ఇచ్చినా, ఈవెన్ ఒక 10,000 మందో 15,000 మందికో కదా కౌలు రైతులకు కూడా ఇచ్చింది అతను. 1,00,000 మంది, 1,00,000-1,50,000 మందికో కౌలు రైతులకు ఇచ్చాడు కార్డులు, 11 నెలల కార్డులు ఇచ్చి. అయినా కూడా ఇంకా అనేక మంది కౌలు రైతులకు ఇవ్వలేదు. దాదాపు 3-4 లక్షల మందికి అనినే కదా పవన్ కళ్యాణ్ వెళ్ళి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి తర్వాత ఇచ్చి పరిహారం ప్లస్ కౌలు రైతులకి న్యాయం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కౌలు రైతుకి కార్డు ఇస్తాము, అందరికీ ఇది ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఏమైంది? కౌలు రైతు గురించి ఏమన్నా ఉందా లేదా? ఇప్పుడు అది చెప్పానంటే, కౌలు రైతుల సంఖ్య ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళకే ఇస్తారా, పండించే ప్రతి రైతుకి ఇస్తారా? కనీసం ఈ 10,000 అన్న. ఇంకోటి, జగన్ అప్పట్లో ఏం చేశాడంటే, కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మందికి ఇస్తే మిగతా ఇంకో 10-15 లక్షలు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరపున ఎలిజిబుల్ కాని వాళ్ళకి కూడా ఇచ్చాడు జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు పెట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటారా లేదా? ఓన్లీ కేంద్రం దానికే ఇస్తారా?
ఎందుకంటే ఇవి ఉంటాయి కదా పట్టా భూములు, ఈనాం భూములు, దేవాదాయ భూములు, వాటికి కూడా ఇచ్చాడు జగన్. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేవు, అవి ఇవ్వాల కేంద్రం. పర్సనల్గా నీకు భూమి ఉంటేనే ఇచ్చింది. అవి దాదాపు 10 లక్షల మందికి ఏమో వచ్చినాయి జగన్ టైంలో. అట్లా మీరు ఇస్తారా లేదా? విధి విధానాలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు గనక అందరికి ఇచ్చేవాడు కేసీఆర్, పండించినా పండించకపోయినా ఎన్ని ఎకరాలు ఉంటాయని. ఇప్పుడు అక్కడ ఏం చేశారు, రూట్ మార్చేసి ఒక కమిటీ వేసేసి బట్టి విక్రమార్క పేరుతో ఓన్లీ పండించే వాళ్ళకి ఇస్తాము 1,30,00,000కి అని చెప్తున్నారు. 1,70,00,000 మందికి ఇవ్వాల్సింది 1,30,00,000కి తగ్గించేశారు. అట్లాగే ఇక్కడ ఏం చేస్తారు చూడాల్సి ఉంది. అదే కదా ఫ్రీ బస్ విషయంలో అంటే వాస్తవానికి ఈ నెల అనుకున్నారు, ముందు దసరా అన్నారు, సంక్రాంతి అన్నారు, తర్వాత ఉగాది అన్నారు. అదే అది ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుందా సార్? దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అధ్యయనం లేదు, పాడు లేదు. ఒకేసారి అన్ని ఇచ్చేస్తే జనం మర్చిపోతారు. అన్ని ఇచ్చిన తర్వాత జగన్నే ఓడగొట్టినప్పుడు ఇప్పుడు మనం ఇవ్వకపోతే అడిగేది ఎవడు? అంటే అలాగే సంవత్సరానికి కూడా ఇస్తారేంటి? అంతే. ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు కిందటి ఏడాది గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఈ ఏడాది అమ్మఒడి ఇస్తారు. ఆ రైతులకు సంబంధించిన దాంట్లో ఆ లెక్క కేంద్రం ఎప్పుడు ఇస్తాం బిగిన్ చేస్తుంది, బడ్జెట్ ఇచ్చాక బిగిన్ చేస్తుంది. 10,000 రూపాయల లెక్క. వాళ్ళు ఎంత ఇస్తే అంత మనం ఇద్దాం అంటే మిగతా వాళ్ళకి ఇస్తారా? అక్కడ తేలాలి. ఇక నెక్స్ట్ ఇయర్కి ఉచిత బస్సు పెట్టి, ఆ తర్వాత ఇయర్కి దాని పేరేంటది నిరుద్యోగ వృత్తి ఇచ్చి, చివరి ఏడాది ఆడబిడ్డ పథకం ఇస్తే, అది కూడా నిధుల లభ్యతను బట్టి ఆలోచిస్తామంటే ఆడబిడ్డ పథకం ఇంకా పచ్చి మోసం కదా అది. నేనే పాయింట్ ఏంటంటే నువ్వు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఇచ్చావు హామీ. అవును, దాంట్లో 7.5 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పినప్పుడు మిగతా 7 లక్షల కోట్లు మిగిలిపోయినాయి కదా నీకు. ఆ విధంగా అయినా శుభ్రంగా ఇచ్చేయచ్చు కదా. 14.5 లక్షల కోట్ల అప్పు అన్నప్పుడు 7.5 లక్షల కోట్లు అయినప్పుడు మిగతా 7 లక్షల కోట్లు మిగిలిపోయినాయి కదా నీకు. అంతే కదా. అవును, అక్కడ మోసం చేసాం, ఇక్కడ మోసం చేసాం. మన రాష్ట్రంలో స్పెషల్ ఏంటంటే మోసపోయేవాడు మోసం చేయడాన్ని గొప్పగా సమర్థిస్తుంటాడు. ప్లస్ నిజాలు సమాధి కళ్ళెదురకుండా కనబడుతున్నా తప్పేం లేదులే అని వాదిస్తుంటాడు. అదొక విచిత్రమైన విద్యావంతుల మూర్ఖత్వం మన దగ్గరనే కనబడుతుంది. ఇంకా ఈ ట్రిప్ లో ప్లస్ ఏంటంటే 0 వడ్డీ రుణాలు, డ్వాక్రా మహిళలకు ఇలాంటివి కూడా ఏం లేవు అస్సలు. అమ్మ ఒడి, చేయూత, ఇది అమ్మ ఒడి తీసేయండి, చేయూత, దాని పేరేంటది ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, బీసీ నేస్తం, ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ప్రతి ఏడాది అదే. ఇంకోటి డ్వాక్రా రుణమాఫీ చేశారు కదా ఏడాది కింద అని చెప్పేసి, ఒక 18,000 ఏమో డైరెక్ట్ చేయూత కింద డబ్బులు, ఇంకొకటేమో డ్వాక్రా రుణమాఫీ కిందన డబ్బులు ఏడాదికి. ఏది అంతకుముందు వాళ్ళు తీర్చుకున్నది అది లేదు. ఓవరాల్గా పేదవాళ్ల చేతిలో డబ్బులు లేకపోవడమే చివరికి వ్యాపారాలు నాశనం అవడానికి కారణమవుతుంది, జిఎస్టీ మైనస్కి వెళ్ళడానికి కారణమవుతుంది. రెండవది, ఇప్పటికీ ప్రజలు వాళ్ళంతటా వాళ్లే సంపాదించుకునే అవకాశం మేము కల్పిస్తామని చెప్తున్నారు. దాని ద్వారా వాళ్ళు బాగుపడతారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రకంగా 2014 ముందు ఎలాంటి అయితే హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చారో, తర్వాత ఎలాగ మాట మార్చారో సేమ్ ఇప్పుడు అలాగే. అంటే ఇందులో కీలకమైంది బీసీలకు సంబంధించి 50 ఏళ్ళు దాటితే వాళ్ళకు కూడా పింఛన్లు అనేది కూడా మేజర్ హామీ. దాని గురించి అసలు ఇప్పుడు మాట్లాడట్లేదు. నాకు తెలిసి అది ఈ మహిళల పథకము ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు పెడతారనుకుంటున్నా. 6 నెలల ముందో 3 నెలల ముందో. అంటే అప్పుడు పసుపు కుంకుమ ఇచ్చినట్ట అట్లాగే. అయితే ఆ పసుపు కుంకుమ సింగిల్ అమౌంట్ కదా, అది కూడా 10,000 ఇచ్చేసి వదిలేశారు. అట్లా కాకుండా ఇది అప్పటి నుంచి నెల ఇవ్వడం బిగిన్ చేస్తారు. 6 నెలల ముందు అనౌన్స్ చేస్తారు, 5 నెలల్లో ప్రారంభం చేస్తారు. అవసరమైతే 2-3 నెలల తర్వాత ఒక్కొక్కరికి 4,500 రూపాయలు చెప్పిన డబ్బులు వేస్తారు. తర్వాత నెల 1,500 వేస్తారు. మళ్ళీ మేము వస్తేనే ఇది కొనసాగుతుంది అని చెప్తారనమాట. అంటే ఆ తర్వాత వచ్చే ఎన్నికలకి ఈ పథకాలు పనికి వస్తాయి అంతే. ఇప్పుడు చేస్తే రొటీన్ అయిపోయి జనాలకి అది హక్కు కింద ఫీల్ అయిపోయారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇది హక్కు అని ఫీల్ అవుతున్నారు పేదవాళ్ళకి. హక్కు కాదు అది, ఓ పథకం, సంక్షేమం. ఆ సంక్షేమం ప్రభుత్వం మారితే మారిపోద్ది అంటే ఎవడొచ్చినా మార్చడండి అని నమ్మారు. వీళ్ళు కూడా అలాగే చెప్పారు, మీడియా కూడా అదే కన్విన్స్ చేసింది. కానీ సంక్షేమ పథకం చంద్రబాబు పెట్టినటువంటి అన్న క్యాంటీన్ తీసేసినప్పుడు జగను ఇది రేపు పొద్దున పీకేరా అని నేను అంతకుముందే మాట్లాడా. ఇప్పుడు అదే కదా జరిగింది. ఇప్పుడు అమ్మ ఒడికి సంబంధించిన దాంట్లో రేపు ఏమవుతుందో తెలియదు, ఎంతమందికి ఇస్తారన్నటువంటిది. అది విధా విధానాలు కన్ఫామ్ అయ్యాక కానీ తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటి అట్లా వెళ్తుంది. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం చేసిన ఏకైక గొప్ప పనల్లా
వాళ్ళు పెన్షన్ ఏడాదికి 250 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచితే రెండోసారి 3,500 రూపాయలు మాత్రమే ఇస్తాను, అది కూడా 250 ఒకసారి 250 ఒకసారి 2028లో ఒకసారి 29లో ఒకసారి అని జగన్ చెప్తే దాన్ని ప్రజల చేత్కరించుకుంటే దానికి చేస్తానని చెప్పినటువంటిది అదొకటి మాత్రం వీళ్ళు కరెక్ట్గా అమలు చేశారు. మళ్ళీ అందులో పెన్షన్లు దొంగ పెన్షన్ల పేరుతో తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదొకటి ఇమీడియట్ గా అయితే అమలు చేశారు. కానీ ఒకటి సార్, అంటే కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఒకవేళ నిజంగా ఇది మాట మార్చారు, మోసం చేశారని ప్రజలు అనుకోరనా, లేదంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అంత అవసరం లేదనే ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంది అని అనుకోవాలా? ఎవడేం పీకుతాడు అనేది ఒక ధైర్యం ఇప్పుడు ఏమీ లేదు. జగన్ అంత కరెక్ట్ గా అమలు చేసినా ఫలితం ఏం కనిపించలేదు కదా అక్కడ. ఇప్పుడు అంత కరెక్ట్ గా అమలు చేయాలనే రూల్ ఏముందని ఏమన్నా ఆలోచిస్తుంది? అది ఒక నాయకత్వపు ఆలోచన అండి. బేసిక్ గా ఇవాళ 40% ఓట్లు వచ్చినాయి. రెడ్లు కూడా తిరస్కరించిన వేళ, రెడ్లే ఓడగొట్టిన వేళ జగన్ని 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? సంక్షేమ పథకాల వల్ల ఓట్లు కాదా? తను దెబ్బతిన్నది ఎక్కడ అంటే ఇటు కాపు ఓట్లు లూజ్ అవడం, రెడ్ల ఓట్లు లూజ్ అవడం. మిగతా లేబర్ అంతా టైబట్టినే కదా 40% ఓట్లు వచ్చినాయి. సీట్లు 11 కావచ్చు. దాన్ని సరిగ్గా అంచనా వేయకుండా పిచ్చి పిచ్చిగా అంచనా వేసుకుంటే అది పెద్ద మైనస్ అవుతుంది ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక రకంగా ఈ పరిణామాలు వైసీపీకి ఇప్పుడు ఏమన్నా ప్రయోజనం చేకూర్చి పెడతాయా? వైసీపీ ఒక ఫైట్ బిగించేయడానికి ఏమన్నా ఇదే మంచి అవకాశం? అంటే వాళ్ళు ఇప్పుడే ఏ ఫైట్లు చేసే ఓపిక ఉన్నట్టుగా అనిపించట్లేదు. ముందు ఇంకా ఇప్పుడే పెడితే లేదో ఒక కేసు, ఇప్పుడు మొన్న అది పెట్టారు 2 యాజిటేషన్స్, దాంట్లో అందరి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అంటే ఈ ఉద్యమాలు చేసే వాళ్ళందరి మీద ఏదో కేసులు పెడతారు. ఇదివరకు ఏంటంటే వైసీపీలో లోకల్ లీడర్లు చేసేవాళ్ళు, ఏదో 100 మందితో తెలుగుదేశం ఉద్యమం చేస్తే అందులో ఒక 2-3 నాయకుల మీద కేసులు పెట్టాం. ఇప్పుడు వీళ్ళు అట్టా కాదు, 20-30 మంది మీద ఏదో కేసులు పెట్టేసి లోపలే ఇచ్చేస్తున్నారు. కాబట్టి జైళ్ళకి వెళ్ళడం ఇదంతా ఇప్పుడే ఎందుకులే అనే ఉద్దేశంతో వెనక్కి పోతున్నట్టు కనిపిస్తుంది. లేకపోతే యాజిటేషన్స్లో కొంత నాయకులు తప్పించి జనం పార్టిసిపేట్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే జనం అంత పిచ్చోళ్ళుగా చర్చించుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో జగన్ గడ అబ్బ సొమ్ము ఇచ్చాడా అని తిట్టిన వాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఇదేంది ఆగిపోవడం ఏంటి అనేటటువంటిది. అంతకంటే ఎక్కువ ఇస్తారని చాలా బలంగా నమ్మినటువంటి వాళ్ళు ఇదేంది ఇట్ట చేస్తున్నారనే ఫీలింగ్, లేదులే రేపిచ్చేస్తారు అనుకుంటే ఒక ఏడాది పోయింది. ఇవాళ ఒక 40,000 50,000 రూపాయలు అన్న చిన్న మొత్తం అండి ఒక పేదవాడికి. జీవితకాలపు సొమ్ములండి దాచుకుంటే మినిమం 1,00,000 రూపాయలు, అంటే 50,000 వేసుకోండి మినిమం. 50,000కి తక్కువ అయితే రాలేదు కదా ఒక పేద కుటుంబానికి. 50,000 నుంచి 1,00,000-1,50,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ నాశనం చేసేస్తే, ఇవ్వకుండా 5 పైసలు ఇవ్వకుండా నేను అని దబాయించి పడేస్తే ఆడు నాశనం చేస్తాడంటే వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా? ప్రజలకు కూడా ఒక లెసనా సార్? 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక కుటుంబం లబ్ధి చేకూరుతుంటే ఒక రకంగా నోటుగాడ ముద్దని చేతిలో కొట్టుకున్నారు అని ఆలోచించుకుంటారా? తప్పుగా మాట్లాడుకుంటున్నాం మనం అనుకుంటాం. ఎందుకంటే పేదలు ఓట్లు పడ్డాయి, కాకపోతే ఆ పేదల్లో ఉన్నటువంటి మహిళ ఓటు పడింది కానీ మగాడి ఓటు మైనస్ అయింది. జగన్ మద్యం దెబ్బ అక్కడ పేదోడి ఓటుని చీల్చడంలో తెలుగుదేశం సక్సెస్ అయింది. మద్యం తాగేవాడిని చీల్చడంలో సక్సెస్ అయింది. ఇదివరకు గనక ఎస్సీల్లో మాదిగల్ని చీల్చి ఓట్లు ఎట్లా సంపాదించి అధికారంలోకి రాగలిగారో అట్లాగా ఇక్కడ పేదవాడి ఓట్లు, జగన్కు వచ్చే పేదవాడి ఓట్లు పేదవాడికి కడుపు రగిలేలా చేసి, అంటే వాడికి వచ్చే సంక్షేమానికి సంబంధించిన దాని చర్చ జరగనీయకుండా అంతకంటే ఎక్కువ ఇస్తామన్న చర్చ వాళ్ళలోకి తీసుకెళ్ళి మందు నిన్ను నాశనం చేశాడు. అంటే అనుకూల ఓటు కంటే జగన్ వ్యతిరేక ఓటు సృష్టించడం ద్వారా సక్సెస్ అయ్యారు. ఆ పాయింట్లో నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాబోయే రోజులు ఇంకా పెద్ద సమస్య ఉంది. ఇదేదో చాలా చీఫ్ అనుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకానికి డబ్బులు చాలా రాజశేఖర్ రెడ్డి వచ్చాక పెట్టగలిగాడు. ఎందుకని? ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్స్పాన్షన్ పెట్టాక. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు, ఈయన దాదాపు 100-120 కిలోమీటర్లకు తీసుకెళ్ళాడు. అది 60 నుంచి 100 అట్లా తీసుకుపోయాడు. పోయాక భూములు పెద్ద ఎత్తున సేల్స్ జరిగినాయి, రిజిస్ట్రేషన్లు భారీ ఎత్తున వచ్చినాయి, డబ్బులు విపరీతంగా వచ్చినాయి. అట్లాగా ఆదాయం పెరగడం అప్పుడు ప్రారంభమైంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఆదాయం పెరగలా, బాబు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇట్లాగే హామీలు నెరవేర్చాలి. అప్పుడే అసలు మహిళలకి నగదు బదిలీ లాంటి వేస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీ కాలా. అప్పుడు ఉచిత బస్సు ఇస్తానన్నటువంటి హామీ, విద్యార్థులకు ఉచిత బస్సు ఇస్తామన్నట్టు అమలు చేయలే. బాబు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు చేసిన చరిత్ర ఇంతవరకు లేదు. కనీసం అందులో గుర్తుపెట్టుకునే హామీ అమలు చేసింది ఒక్క పెన్షనే
ఎప్పుడైనా సరే. అంతకుముందు 75 రూపాయల నుంచి 200 రూపాయలు చేశాడు, 200 నుంచి 1000 రూపాయలు చేశాడు ఆయన. మిగతా వాటిట్లో ఎప్పుడు హామీలన్నీ కూడా నీటి మీద రాతలుగానే ఉంటాయి, అదేదో మన అదృష్టం అన్నట్టే ఉంటాయి. రాజశేఖర రెడ్డి వచ్చాక చేయగలిగాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో పబ్లిక్లో ఈ చర్చ ఖచ్చితంగా నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ రాబోయే రోజుల్లో సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వకపోతే డబ్బులు రావు జనం దగ్గర, డబ్బులు లేకపోతే వ్యాపారాలు ఉండవు, వ్యాపారాలు ఉండకపోతే జిఎస్టీ తగ్గుతుంది, జిఎస్టీ తగ్గితే జిఎస్టీపీ తగ్గుతుంది, జిఎస్టీపీ తగ్గితే మనం తీసుకునే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం లోన్ తగ్గుతుంది. అప్పుడు రేపు నువ్వు ఇంకెట్టిస్తావు, కేంద్రం వీటికి ఇవ్వదు. కాబట్టి దీనికి ఇంకా మరి ఏమన్నా ఆలోచన ఉందేం బాబు గారి దగ్గర, విజనరీ కాబట్టి అది రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఒక ఆత్మహత్య సదృశ్యమైనటువంటి అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజులు ఏమైనా మారుస్తారో, ఆయన మారుతారో, మనల్ని మారుస్తారో చూద్దాం. అంటే ప్రధానంగా 3 వర్గాలుగా విభజించుకుంటే పింఛన్లు లేదంటే ఇలాంటి పథకాలు పొందేవాళ్ళు, మిడిల్ క్లాసు, అలాగే ఉద్యోగులు. పింఛన్లు లేదంటే పథకాలు తీసుకునే వాళ్ళు కాస్తంత ఇప్పుడు అసహనం వ్యక్తం చేసినా ఏంటి చేస్తానని అమలు చేయలేదని, మిగిలిన 2 వర్గాలు బాబు వెంటే ఉంటాయా? అంటే ఉద్యోగులకి వరాలు కురిపించడం, అంటే గతంతో పోలిస్తే 1వ తేదీన జీతం వేస్తున్నారు బాబు గారు వచ్చిన తర్వాత, మిగిలిన విషయాల్లో కూడా నిన్న మొన్న కొన్ని డిమాండ్లు కూడా తీసుకొచ్చారంట కదా, పిఆర్సీ కానీ ఇలాగా జీతాలకు సంబంధించి, అలాగే పెండింగ్ లో ఉన్న డిఎల్ కూడా ఏదో 2 డిఎల్ విడుదల చేస్తామని, మొత్తం 7 ఎన్నో పెండింగ్లు ఉంటే 2 విడుదల చేస్తామని, అది ఏమన్నా పాజిటివిటీ ఉంటుందా, అది సరిపోద్ది అనుకుంటున్నారా బాబు గారు? దాన్ని ఏమంటారు, గుడ్డిలో మెల్ల అంటారు. జగన్తో పోల్చుకుంటే బెటర్ అన్న రూట్లో ఉంటుంది. జీతాలు 1వ తారీఖు వస్తుంది, ఇదివరకు కూడా జీతాలు ఎప్పుడు ఆపలా, ఎగ్గొట్టలా, లేట్ అయింది, ఎగ్గొట్టలేదు, లేటుని తప్పు పట్టారు. ఇప్పుడు జీతం ఫస్ట్ వస్తుంది, కానీ వేధింపుల పరంగా అప్పటితో పోల్చుకుంటే విపరీతమైంది. ఇదివరకు అధికారులను చొక్కాలు పట్టుకునేది, అధికారులను కొట్టేది, బీరు సీసాలు పగలగొట్టేది ఎప్పుడన్నా ఉన్నాయా? లేదు. అధికారుల మీదన ఒత్తిడి కూడా ఇప్పుడు ఏది రాత్రి పూట్ల కాన్ఫరెన్స్లు ఇట్లాంటివి ఉన్నాయా? అసలు అధికారులు ఫ్రీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అధికారులకి ఒక ఆస్పెక్ట్ ఉపయోగపడదు, ప్రభుత్వ ఉద్యోగులకి లంచాలు తినడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది. ఆ విషయంలో చంద్రబాబు గారు అంటే హ్యాపీ. వాళ్ళకి జగన్ టైంలో లంచాలు తినడానికి అవకాశం లేకుండా పోయింది. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మొత్తం పనులన్నీ కూడా, సేవలన్నీ నేరుగా ఇంటికి వచ్చేటప్పటికి ఉద్యోగికి పైసా రాకుండా పోయింది. వాళ్ళ అసలు కోపం అదే. ఎందుకంటే జీతము 1వ తారీఖు రాక ప్లస్ ఈ లంచాలు రాకపోతే ఎట్లాగా? లంచాలు వస్తే జీతం లేట్ వచ్చినా పర్లేదు వాళ్ళకి, కానీ అది రాక ఇది రాక తల్లడిల్లారు. ఆ రూట్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి హ్యాపీ. అదే సందర్భంలో ఈ వర్క్ పరమైంది. నన్ను అడిగితే జగన్తో పోల్చుకుంటే ఉద్యోగులకి చంద్రబాబు బెటర్, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కంటే బెటరు. బట్ చంద్రబాబు జగన్ల మధ్యన పోల్చుకుంటే జగన్ కంటే చంద్రబాబు బెటర్. వాళ్ళకి ఆ రూట్లో హ్యాపీ నడుస్తుంది అక్కడ. రెండవది ఈ మందు తాగుబోతులకి మంచి హ్యాపీ చంద్రబాబు వాళ్ళు. ఒకప్పుడు బాబుని తిట్టుకునేవాళ్ళు తాగుబోతులు, ఇప్పుడు బాబుని సంతోషంగా అంగీకరిస్తున్నాడు. ఈ 2 వర్గాలు కొత్తగా యాడ్ అయినాయి. ఉన్న వర్గాలలో ఎవరైతే పథకాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఎట్లాగో పోకుండా ఉంటారు. మన కార్యకర్త మనకే ఉంటాడు, బయట నుంచి వచ్చిన ఓట్లు కొంత పోయినా మంది మనకే ఉంటుంది కదా. మనకు అదనంగా వచ్చింది 100 ఓట్లు అనుకుందాం, 100లో 40 అవతలకు పోయిన 60 మంది దగ్గరే ఉంటారు కదా అనే ధైర్యం ఇప్పుడు బాబు గారికి. అవును. కానీ జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ చూసుకుంటే ప్రయారిటీ కంప్లీట్ గా చేంజ్ అవుతుందా సార్? అంటే అది కనిపిస్తుందా? ఒక అమరావతి లేదంటే పోలవరం అనేది ఎలాగా ఆయనున్న ఈయనున్న ఎదురు కంటిన్యూ చేస్తారు, దానికి సంబంధించి కూడా అలాగే ఉద్యోగుల గురించి లేదంటే ఉపాధ్యాయుల గురించి వీళ్ళ జీతాలు, సంక్షేమం అనేది బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోతుందా? కలని ఆశని అమ్ముతాడు చంద్రబాబు, కలని ఆశని నెరవేరుస్తాడు జగన్. ఇద్దరి మధ్యన ఉన్న తేడాది. నీకు ఇవాళ ఉన్నట్టు ఇట్టున్నాం మనం, ఇదిగో నీకు నీ పిల్లల్ని ముందిట్ట చదివిస్తే నేను ఇంగ్లీష్ మీడియం పెడతా, లేకపోతే ఇంకోటి పెడతా, స్కూల్ బాగు చేస్తా, దాంట్లో మంచి సిస్టమ్ తీసుకొస్తా, మంచి టీచర్ పెడతాను, దాంట్లో మంచి ఆహారం పెడతాను, నీ పిల్లలు చదివితే ఓ 10 ఏళ్ల తర్వాత మంచి చదువులకు వెళ్తారు, ఆ మంచి చదువుల తర్వాత వాడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, ఈలోపు అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా, ఫీజు అమ్మఒడి నేను పెట్టుకుంటా, అట్లాగే విద్యాదీవెన నేను ఖర్చు పెట్టుకుంటా, వాడు డెవలప్ అయ్యి స్కూల్కి వెళ్ళి ఉద్యోగం చేసేదాకా నాది బాధ్యత, ఈలోపు నీ భర్తకు రోగం వచ్చినా నీకు రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ ద్వారా నేను చూసుకుంటాను, నువ్వు ఒకవేళ ఈ బయట పని చేయలేకపోతే నీ ఇంటి దగ్గరికే డాక్టర్ వచ్చి చూస్తాడు, అదే దాని పేరు మందులు ఇస్తాడు,
అట్లాగే ముందు నీకు జబ్బులు రాకుండా ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేస్తాడు, రోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మందులు ఇస్తాడు. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించి ప్రత్యక్షంగా కంప్లీట్గా బాధ్యత తీసుకునేటటువంటి సోషల్ జస్టిస్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డిది. అంటే ఒక వ్యక్తి జీవితం ఇప్పుడు మనమే మన బంధువుదే మనమేం చేస్తాంలే అయితే కనుక 2,000 సాయం చేయి, 5,000 సాయం చేయి అనే రోజులు. అలాంటప్పుడు ఇట్లా చేసేటటువంటి సిచ్యుయేషన్ తక్కువ ఉంటుంది. ఇది వ్యక్తి బాధ్యత తీసుకోవడం. అట్లాంటిది తన బంధువులేం కాదు, ఓటర్ని కాస్త డ్రామా ఆడితే సరిపోతుంది. అలా కాకుండా తను ఆ పని చేయించడం అనేటువంటి అది కల కాదు, వాస్తవం. ఇది నీకు ఇవాళకి ఇవాళ నేను ఇంతే ఇస్తా, నేను నీ రుణమాఫీ అంతా చేసేస్తాను, నీకు తలా 1 కోటి రూపాయలు ఇస్తానని కాకుండా నీకు నేను ఇంతే ఇవ్వగలుగుతా, ఇది ఇట్లా చెప్పి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆచరణలో పెట్టాడు. దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి కానీ ఆచరణలో పెట్టాడు. తను ఏ కళ అయితే కన్నాడో ఆ కళని ఆచరణలో పెట్టాడు. అలాగే అధిక కళలు కనకుండా మనల్ని, అంటే ఏదో దాని ఏంటి గోరంతలు కొన్నంతలు ఊహించుకోకుండా ఎక్కడున్నామో మన రాష్ట్రం ఒక్కసారిగా కోట్ల పడగలేత్తదు, ఒక్కసారిగా డెవలప్మెంట్ అంతా ఆకాశంలో చూడబడదు, దశల వారీగా జరుగుతుంది. అది అమరావతిలో అయితే కష్టం, వైజాగ్లో అయితే కనుక అందరు వస్తారు, అక్కడి నుంచినే పరిపాలన ప్రారంభిస్తే ఇట్లాంటి ఒక సంస్కరణని కూడా ఆవేశపూరితంగా కాకుండా తను వాస్తవాన్ని చెప్పాడు. యథార్థవాది లోక విరోధి అంటారు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఇక్కడేం జరుగుతుంది? సంపద నేను సృష్టిస్తా, హైదరాబాద్ నేనే సృష్టించా, మొన్న నా 5 ఏళ్లలో నేను సృష్టించేద్దాం అనుకున్నా, ఈలోపు ఎన్నికలు వచ్చేయడం వల్ల పోయింది, నేనున్నాను కాబట్టి నీకు సంపద సృష్టి వచ్చేస్తుంది. 4 రోజులు పోయేటప్పటికి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పక్కకి వెళ్ళిపోతాయి, ఢిల్లీ పక్కకి వెళ్ళిపోతుంది, సింగపూర్కి పక్కన, జపాన్కి చెంచాడు యువతలా ఉంటాం మనం. ఇది నువ్వు కలగను, నేను నీ కళ నెరవేరుస్తా, ఇది నా కళ, మీ కళ, మనందరం నెరవేరుద్దాం, మీరందరూ కూడా నేను చెప్పినట్టు వినండి, నేనేం చేస్తే అది కరెక్ట్ అని భావించండి. కాబట్టి అప్పుడు ఈ కళ అనేటటువంటి దాన్ని, ఈ కళని అమ్ముతున్నాడు చంద్రబాబు. అలాగే ఆశ, రేపొద్దున అమరావతి వచ్చేస్తే అర్జెంటుగా మన వాళ్ళందరూ కూడా బాంబే వెళ్ళడం మానేసి, అమెరికా వెళ్ళడం మానేసి, కెనడా వెళ్ళడం మానేసి, బ్రిటన్ వెళ్ళడం మానేసి, అక్కడున్న కెనడా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి అర్జెంటుగా అమరావతిలో దిగేసి కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ జాబ్ అని చెప్పి ఇక్కడేదో అడుక్కుంటారు అనేటటువంటి ఒక ఆశ. ఈ ఆశని ఆయన అమ్ముతున్నాడు అక్కడ. మనకి ఇక్కడ వాస్తవం లోకంలో మనకి ఎలాగో మన బతుకు మనం బతుకుతున్నాం కదా, ఆయన నమ్ముకుంటే కనుక ఈ ఆశలు ఏదో ఒకటి నెరవేరదులే, హైదరాబాద్ ఆయన బాగు చేశాడు కదా. ఇది ఒక రెండిటికి లింక్ లేనటువంటి కాన్సెప్ట్ కాదు, రెండిటికి లింక్ పెట్టారు. హైదరాబాద్ డెవలప్మెంట్లో అంతకుముందు ఎక్కడ అడుక్కు తిన్నారా హైదరాబాద్ వాళ్ళు? లేదా ఆ తర్వాత బతికిన వాళ్ళు అందరూ ఈయన చేసింది కేవలం 5 ఏళ్ళు, 5 ఏళ్లలో ఈయన సృష్టించిన సంపద ఏం లేదే, అప్పుడు అప్పుల్లోనే ఇచ్చాడు కదా, తర్వాత వచ్చినటువంటి సంపద కదా, ఆ తర్వాత మిగులు బడ్జెట్ కూడా వచ్చాం కదా ఒకనొక దశలో. మరి ఏ రేంజ్లో నుంచి ఏ రేంజ్లోకి వెళ్ళింది? కానీ వాళ్ళకెవరికి చేత కాదు. నేను సంపద సృష్టిస్తే రాజశేఖర రెడ్డి నాశనం చేశాడు, మళ్ళీ బాగు చేయడానికి నాకు సెట్ చేస్తే మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేశాడు. అంటే ఒక శత్రువుని సృష్టించి, మోహాజనిత శత్రువుని మనకి సృష్టిస్తాడు, మనం ఇంకోళ్ళకి శత్రువుగా ఉండేటట్టు తయారు చేస్తారు. ఈ శత్రువుని సృష్టించి ఆశని కళని అమ్మి అధికారం తీసుకోవడం చంద్రబాబు సొంతం. ఇందులో నీ చదువు నువ్వే చదువుకో, నీ వైద్యం నువ్వే చేసుకో, పింఛన్ నేను కొంతమందికి ఇస్తే తీసుకో, మిగతా వాళ్ళని దొంగలంటా మూసుకో, అట్లాగే నేను ఇచ్చిన వాళ్ళ వరకు ఫీజు తీసుకో, నేను గ్యాస్ బండ్ ఇస్తే ఇంతవరకే తీసుకో, నేను ఏది ఇస్తే అది తీసుకో, నన్ను దేవుడు అని పొగుడు, నేను ఇవ్వకపోతే మూసుకు కూర్చో. అలా కాదంటే నువ్వు దేశద్రోహి, రాష్ట్రద్రోహి, అభివృద్ధి విరోధి, నేను నీ మీద ముద్రేస్తా, పడు, ఆ తర్వాత నీ బ్రతుకు ఎట్లా ఉంటుందో నీ ఇష్టం, లేదా నిన్ను లోపలేస్తా, ఏదో ఒకటి చేస్తా, ఏదైనా మాట్లాడితే అవతలోడు అరాచకవాదికి నువ్వు అమ్ముడు పోయావని చెప్తా. ఇది ఒక ఆస్పెక్ట్, ఇది ఒకటి నడుస్తోంది ప్రస్తుతం. అంటే అదొక పర్సెప్షన్ అలా నడుస్తూ ఉంటుంది కళ్ళెదురుకుండా. ఇప్పుడు జనమందరూ ఓట్లేసిన దాంట్లో సంక్షేమ, నేను ఆ రోజున కూడా చెప్పాను, దమ్ము ఉంటే సంక్షేమ పథకాలు నేను ఇవ్వనని చెప్పి ఓటేయండి, అడగండి, లేదా అంతకంటే ఎక్కువ ఇస్తానని అడగండి. ఎక్కువ ఇస్తానని అడిగారు, మరి చెయ్యి నువ్వు. లేదా సంక్షేమ పథకాలు వద్దు, నాశనం అయింది రాష్ట్రం, వాడు నాశనం చేశాడు,
నేను వచ్చాను కాబట్టి సంక్షేమ పథకాలు లేకుండా మీ అందరు సంపాదించుకునేదానికి ఇస్తా. నేను సంపాదించుకునేవాడికి నువ్వెందుకు? నేను కాలేజీలో ఫీజు కట్టుకునేవాడికి నువ్వెందుకు నాకు? అలా అంటేనే కదా జగన్ పక్కన కూర్చోబెట్టారు. ఇంతకు ముందు నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేనని చెప్పి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దానికి ఎందుకు అనాలి? మళ్ళీ మనం ఇదే మీడియా వక్రీకరిస్తుంది అంటున్నా. 40 లక్షల మంది అతనికి ఓట్లు, ఇది 40% ఓట్లు వేశారు, 1,30,00,000 మంది. రెడ్లు కూడా ఓడగొట్టి కూర్చోబెట్టాక కూడా అంటే మేము చేయలేమని చెప్పినా సరే యాక్సెప్ట్ చేశారు. వేశారు అతన్ని. అతను కరెక్ట్ మాట చెప్తున్నాడు అని బట్టినే కదా ఓట్లేసింది. అందులో 30 లక్షల రెడ్లు వేసుకోండి, 1,000,000 మంది పేదలే వేశారు అతనికి. మిగతా వెయ్యనటువంటి వాళ్ళు అదే పేదల్లో ఉన్న తాగుబోతులు, మద్యానికి అలవాటు పడ్డోడు, వాడికి కూడా జగన్ మీద ద్వేషం కాదు కానీ నాకు కావాల్సిన రుచిని తాగనియట్లేదు అని చెప్పడం, ప్లస్ రెండవది జగన్ దోచేసుకుంటున్నాడు అందులో అని చెప్పడం. ముందు బాబు వచ్చేస్తే కనుక మనకు కావాల్సిన మంది ఇప్పిస్తాడులే, మన ఇంటి దగ్గరికే బెల్ట్ షాపులు వస్తాయిలే, ఎవరు అడ్డుపడర్లే అనేటటువంటి ఫీలింగ్. అందువలన వచ్చిందే తప్పించి జగన్ అక్కడ నమ్మలేదు అనుకోవద్దు. ఓన్లీ తాగుబోతులు పేదల్లోని మద్యానికి అలవాటు పడ్డవాడే ఓటు వ్యతిరేకంగా వేశాడు. ఆ 70 లక్షల ఓట్లే జగన్ ఓటమికి కారణమైంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. కానీ ఒకటిసారి అభివృద్ధి, అమరావతి ఈ రెండు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి బాగా అవసరం. 5 ఏళ్ల పాటు అవి కంప్లీట్ గా పడకేసేసాయి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అవి రేపొద్దున ఆయన దావోస్ వెళ్తున్నారు. ఏదో చూపించుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో, లేదంటే పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు, పెట్టుబడులు ఎలా ఆకర్షించాలి. ఇటువంటి సందర్భంలో ప్రయారిటీలు మారితే తప్పేంటి? తప్పేం లేదు. అదే మొక్క చెప్పు, నా ప్రయారిటీ ఇది అని చెప్పు, తప్పే ఉంది అందులో. నేను అది తప్పు పట్టను. ఒక ఏ సంక్షేమ పథకము పొందని వాడిగా నాకు ఇదే కరెక్ట్, కానీ పేదరిక నుంచి వచ్చిన వాడిగా నాకు అది కరెక్ట్. రెండు కాన్సెప్టుల్ని చూడాలి మనం. తటస్థము మనం మధ్యలో ఉండేటప్పుడు ఏది ఎంతవరకు బెనిఫిట్, ఏది ఎంతవరకు బెనిఫిట్. పైసా లేని పేదవాడు పేదవాడిగానే బ్రతికితే ఇది డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అంతిమ లక్ష్యం ఏంటి? పేదరికం పోవడం. హైదరాబాద్లో ఉన్న పేదోడు బస్తీగానే ఉందే, అక్కడేమి జూబ్లీ హిల్స్ అయిపోలేదే బస్తీ. అంతకంటే రూపాయి సంపాదించుకున్నాడు అక్కడ రేటు పెరగడం వల్ల, రియల్ ఎస్టేట్ రేటు పెరగడం వల్ల. ఇక్కడ అవకాశం కూడా లేదు అమరావతిలో నీకు. బేసిక్గా అమరావతి డెవలప్మెంట్ చేయడాన్ని నేను తప్పుబట్టను, సమర్థిస్తాను. ఎందుకంటే ఏ రాజధాని లేకపోవడం, జగన్ విశాఖపట్నం రాజధాని ఎంపిక చేయడాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకు? అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక సిస్టము, ఒక మెట్రో సిటీ కల్చర్ అవసరము ఉంది కాబట్టి. బట్ అతన్ని ఓడగొట్టారు కాబట్టి, అమరావతిని ఎంచుకున్నారు కాబట్టి ఇక్కడ అమరావతిలోనన్నా పూర్తి చేయమని కోరుకుంటా. ఈ ప్రాంతవాసిగా అమరావతి పూర్తి చేయండి. ఇక్కడ మళ్ళీ ఆశలు అమ్మద్దు, రేపే వచ్చేస్తని చెప్పొద్దు అబద్ధాలు. ఇప్పుడు అక్కడ రాబోయేది ముందు ఫస్ట్ కాలువలు కట్టాలి. కాలువలు కట్టిన తర్వాత రిజర్వాయర్లు కట్టాలి వరద నీటిని స్టోర్ చేయడానికి. ఆ తర్వాతన రోడ్లు వేయాలి, ఆ తర్వాతన ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ 5 ఏళ్ళు పడుతుంది కట్టడానికి, 5 ఏళ్ళు పడుతుంది. దాంతో పాటుగా ప్రజలకి ఇంకా ఇవ్వట్ల అవి ఫ్లాట్లు. ఆ ఫ్లాట్లు ఇస్తే డెవలప్మెంట్ నడుస్తుంది. అవి ఎక్కడ ఇవ్వాలో ఇంకా డిసైడ్ చేయాల. ఈలోపు అలైన్మెంట్ మారుస్తున్నారట దాన్ని మళ్ళీ. ఇవన్నీ సెట్ చేసుకుని ఇచ్చేస్తే అవుతుంది. మామూలుగా ఒక డెవలప్మెంట్ 5 ఏళ్లలో అయిపోతుందంటే అమాయకత్వం. అమరావతి డెవలప్మెంట్ నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, 40-50 ఏళ్ళు పడుతుంది. విశాఖపట్నం అయితే 15-20 ఏళ్లలో అయి ఉండేది. అమరావతి హైదరాబాద్గా మారాలంటే 100 ఏళ్ళు పడుతుంది. బట్ అప్పుడు హైదరాబాద్ సింగపూర్ అవుతుంది. వైజాగ్ హైదరాబాద్గా మారాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. కాబట్టి డెవలప్మెంట్ ఫాస్ట్ గ్రోత్ పరంగా చూస్తే వైజాగ్ కరెక్ట్, కాకపోతే సెంటర్ పరంగా చూస్తే అమరావతి కరెక్ట్. కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనస్లు ఏంటి? చుట్టూ కాలువలు, నదులు, కొండలు, చిన్న చిన్న ఊళ్ళు, బుల్లి రోడ్లు. ఇది డెవలప్మెంట్ గ్రోత్కి వేగం మనం ఆశించే వేగానికి కష్టం. ఇప్పుడు లేదా అప్పుడు ఇవన్నీ హైదరాబాద్ పాత బస్తీలాగా మారి ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పెడుతున్నారు కదా, అవంతా హైదరాబాద్ మేడ్చలు, ఆ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లాగా హైటెక్ సిటీ లాగా మారాలి. అలా జరగాలి అంటే అందుబాటు ధరల్లో భూములు ఉండాలి. హైదరాబాద్ సక్సెస్ అయ్యడానికి కారణం ఏంటంటే భూమి అందుబాటు ధరలో ఉంటాం.
ఇక్కడ 1 ఎకరం ₹1,00,00,000 అమ్ముకుంటే అక్కడ 10 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఉమ్, ఇవాళ రాజధాని ప్రాంతంలో అమరావతిలో కొనాలంటే 4 కోట్ల నుంచి 6 కోట్లు అయితే, బెజవాడ గుంటూరులో కొనాలంటే 10 కోట్ల 20 కోట్ల రూపాయలు. అవును. అంత ఇన్వెస్ట్ చేసేటటువంటి వాడు ఎవడుంటాడు? ఉమ్, కాబట్టి అవును. డెవలప్మెంట్ ఒక్కసారిగా వేగం ఎక్స్పెక్ట్ చేయొద్దు. జరుగుతుంది, ఆగిపో. డెవలప్మెంట్ ఈజ్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు విజయవాడ ఉన్నటువంటిది మా కుమారపాలెం సెంటరే లాస్ట్. ఆ తర్వాత భవానీపురం వెళ్ళాలంటే ఆ మధ్య అంతా ఖాళీ స్థలమే. ఆ తర్వాత ఇవాళ చూస్తే గొల్లపూడి కొండపల్లి దాకా మాదే అన్నట్టుంది. ఒకప్పుడు ఇటు పక్కన ఈనాడు దాటిన తర్వాత అంతా ఓ మామూలు ఏరియా పటమట అంతా, సింగినగరు ఆటోనగర్ దాకా. ఇవాళ రోజున ఆ ఏరియా అంతా మెయిన్ బంపర్ ఏరియా, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు దాకా కూడా. కాబట్టి అది నిరంతర అభివృద్ధి. అదేదో హైదరాబాద్ జరిగింది కాబట్టి ఇక్కడ జరిగిందా? కానీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి 2 రకాలుగా కేంద్రం నుంచి అదృష్టం వరిస్తుందనేమో అనుకోలేమో సార్ ఈసారి. ఎందుకంటే సంక్షేమాల రూపంలో రైతులకు ఇస్తున్నది కానీ, రైతులకు ఇచ్చే బీమా పెంపు కేటాయింపులు కానీ, ఒక పక్క నేషనల్ హైవేలు, ఇప్పుడు మీరన్న టెన్నర్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇవన్నీ 2 రకాలుగా అంటే వెల్ఫేర్, డెవలప్మెంట్ 2 కేంద్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఈరోజు చూస్తా కూర్చోవచ్చు, రేపొద్దున ఏ దావోస్కి వెళ్ళి పెట్టుబడుల ఆకర్షణ తప్ప ఇంకా డెవలప్మెంట్ గురించో సంక్షేమం గురించో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో. వాళ్ళు చేసి మేము చేసామని చెప్పుకుంటే సరిపోద్దా? అంటే మీరు బాబు గారిది ఎప్పుడు చూసినా సరే కేంద్ర ప్రభుత్వ పథకాలు తనవిగానే ప్రచారం చేసుకోవడం ద్వారా సక్సెస్ అయింది ఆయన. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇల్లు ఇచ్చానంటారు ఆయన. ఏంటది? కేంద్ర ప్రభుత్వ పథకమే కదా. ఆ రోజు బాంబే కాలనీలైనా ఇల్లు కూడా ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వానియే కదా. అదే కేంద్ర ప్రభుత్వానియే కదా. లేదా రింగ్ రోడ్ ఇదివరకు హైవేలు అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇంకా మరికొన్ని రోడ్లు కేంద్రానికి అప్పచెప్తున్నారు. జగన్ కూడా అయ్యే సక్సెస్ అయ్యాడు. జగన్ ఉన్నప్పుడు కూడా రోడ్లు వేశారు కదా. ఇప్పుడు చంద్రబాబు 2014-19 ఉన్నప్పుడే కదా మచిలీపట్నంది హైవే కావచ్చు, బెజవాడలో ఫ్లైఓవర్లు కావచ్చు, లేకపోతే హైవే రోడ్లన్నీ వేసినాయి. ఆ తర్వాత చంద్రబాబు జగన్ ఉన్నారా కంటిన్యూ అయినాయి కదా, పూర్తి చేశాడు కదా. జగన్ వచ్చాక కూడా మళ్ళీ కొత్త వేసాడు కదా రోడ్లు. ఇవి నడుస్తూనే ఉంటాయి. పేర్లు వీళ్ళకి చెప్పుకుంటారు. స్థానికంగా ఉన్న పల్లె ప్రాంతాల్లో మన వీరాభిమానులతో అది చెప్పుకుంటాం. జగన్ కాబట్టి చేశాడరా, బాబు కాబట్టి చేశాడరా అని మోడీ పేరు చెప్పకుండా చేస్తారు, అంతవరకే. అలాగే జగన్ ఉన్నప్పుడు 6,000 రూపాయలు డబ్బులు వేశారు, ఇప్పుడు 10,000 వేస్తున్నారు. కాలంతో పాటు పెరుగుతోంది. ఆ పెరిగిన దానికి అనుగుణంగా కేంద్రం పెంచుకుంటూ పోతుంది. అప్పుడు జగన్ తన దాంతో లెక్కేసుకున్నాడు, ఇప్పుడు చంద్రబాబు తన దాంతో లెక్కేసుకుంటున్నాడు. అదే అంటే ఈయన పెంచుతానన్న హామీ అక్కడ కేంద్రం పెంచడం కలిసి కాదు కదా. దేని లెక్క అదే కదా. ఇప్పుడు ఆ విషయంలో జగన్ అన్నారు కదా, 7,500 నువ్వు ఎగ్గొట్టేసావు, మిగతా 6,000 రూపాయలని. వీళ్ళదే అంతే కదా రేపు పొద్దున. అవును, అంటే ఇలా క్లారిటీ ఇచ్చేసారు కదా, కేంద్రం పెంచిన దాంతో అప్పుడు కూడా ఆయన ఇచ్చేసాడు కదా. నేను మొత్తం కలిపి 12,500 అన్నాను, ఇంకో 1,000 వేసి ఎక్కువ వేసి ఇస్తున్నానని చెప్పాడు కదా ఆయన కూడా. జనాలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా. కానీ ఈసారి దావోస్ కు సంబంధించి పెట్టుబడుల సదస్సు ఆంధ్రప్రదేశ్ కి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ హోప్స్ ఏమైనా కనిపిస్తున్నాయి సార్? అంటే ఇప్పటికే 4 లక్షలు వచ్చేసింది, 40 లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అని చెప్తామండి. బేసిక్గా ఒకటి ఇండస్ట్రీస్ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. దావోస్ అనేటటువంటిది మనకు ఒక మంచి ప్రచార వేదిక. వాస్తవంగా దావోస్ జగన్ ఉన్నప్పుడు కూడా నేను అందేదే, అక్కడేదో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ ఎవరితో మాట్లాడొచ్చారు, అదానితోనూ వీళ్ళతోనే, అంబానీతోనే. విదేశాలలో పెట్టుబడులకు సంబంధించి విదేశీ సంస్థలకి ముందు మనం ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడింది. జగన్కి అది చేత కాదు, చంద్రబాబుకి చేతచ్చు. నాకు తెలిసి మీరు చూడండి, వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్కాన్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ అన్నారు. ఫాక్స్కాన్ ఆల్రెడీ గురుగావ్ దగ్గర పెట్టింది, తమిళనాడులో పెట్టేసింది. ఇప్పుడు ఆర్సెలార్ మెట్టల్ది అంటున్నారు, వాడు ఆల్రెడీ ఒరిస్సాలో ఒప్పందం కుదిరింది. మరి మన దగ్గరకు వస్తలేదు తెలియదు. 4 రోజులు పోయిన తర్వాత రాలేదనుకోండి, బీజేపీ వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు మొన్ననే ఆంధ్రజ్యోతి రాసింది కదా, గూగుల్ వాళ్ళును మెట్టల్ వాళ్ళు వస్తానంటే కేంద్రం ఆపుతుందని. రాబోయే రోజుల్లో అదే రాస్తారు. వాళ్ళతో మనం మాట్లాడేస్తే అయిపోయినట్టు కాదు, ఎంఓఏ కుదుర్చుకుంటే అయిపోయినట్టు కాదు. ఎంఓఏ కుదుర్చుకున్నట్టు అయిపోతే చంద్రబాబు టైంలో 20 లక్షల కోట్లు, జగన్ టైంలో 14 లక్షల కోట్లు, 34 లక్షల కోట్లు ఇక్కడ పెట్టుబడి వచ్చేసి ఉండాలి. కానీ చంద్రబాబు టైంలో అప్పట్లో 40,000 కోట్లు, 50,000 కోట్లు గ్రౌండ్ అయినాయి. జగన్ టైంలో 70,000 కోట్లు, 80,000 కోట్లు గ్రౌండ్ అయినాయి. ఒక్కటి మాత్రం ఖాయం, మన రాష్ట్రానికి వచ్చే వాళ్ళల్లో విండ్ పవరు, సోలార్ పవర్ ఇట్లాంటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు మాత్రం విపరీతంగా వస్తాయి. అది జగన్ ఉన్నప్పుడే ప్రారంభమైంది, చంద్రబాబు దాన్ని కొనసాగిస్తున్నాడు. అవి మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఒప్పందాలు అనేటటువంటిది పెద్ద డ్రామా అంతే.
అదే అంబానీ, అదే అదాని, అదే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అప్పుడే కదా టాటా వీళ్ళందరూ అప్పుడే కదా ఒప్పందాలు కుదుర్చుకుంది. అది కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ నేను క్యాబినెట్లో అప్రూవ్ చేశారు, అప్పుడు అప్రూవ్ చేశారు, ఇప్పుడు అప్రూవ్ చేస్తారు, నడుస్తూ ఉంటుంది. ఆ ప్రక్రియ కింద ఏంటి ఇక్కడ ఎకరం 30,000 రూపాయలు చొప్పున రైతుకి డబ్బులు ఇస్తారు. భూమి సేకరించుకోవడం అనేది వీళ్ళు ఒప్పందం, లేదా భూమి అమ్ముతానంటే కొనేసుకోవడం, ఇది ఒక ప్రొసీజర్. ఇప్పుడు అక్కడ లోకల్గా ఉన్నట్టు తెలుగుదేశం లీటర్ని పట్టుకున్నారనుకోండి, ఆ రైతును బెదరేసి 3 లక్షలకో 4 లక్షలకో అమ్మిచ్చి ₹1,00,000 వాళ్ళు తీసుకుని కథ నడిపేటటువంటి ఉంటాయి అనడానికి సాక్ష్యం వ్యాన్ పిక్ అప్పుడు ఏం జరిగింది రాజశేఖర రెడ్డి హయాంలో, అంతే నడుస్తుంది. లేపాక్షి అప్పుడు ఏం జరిగింది అంతే నడుస్తుంది. కొనుక్కునేది ఒక ఎత్తు, రెండోది ఇది. బేసిక్గా ఏంటంటే పరిశ్రమలు దావోస్ అనేది ఒక ప్రచారానికి మంచి వేదిక. ప్రపంచంలోని అన్ని దేశాల నుండి అక్కడికి వస్తారు. గతంతో పోలిసి మెరుగైన అవకాశాలు కనిపించట్లేదా సార్ వ్యాపార అదే అంటుంది ప్రపంచానికి. ఒక అమరావతి అను ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం, ఊరకనే మనం ఆ ట్రాప్లు అక్కర్లేదు కదా. అమరావతికి వచ్చేసేసేయడానికి విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా టైపు. వాడేంటి నువ్వు బాగుపడితే వస్తానంటాడు, హైదరాబాద్కి వస్తానంటున్నాడు కానీ ఖమ్మం జిల్లాకి వెళ్తానంటున్నాడా, ఆదిలాబాద్కి వెళ్తానంటున్నాడా, వరంగల్కి వెళ్తానంటున్నాడా, నిజామాబాద్కి వెళ్తానంటున్నాడా, కనీసం మేడ్చల్కి కూడా పోవట్లా. ఎందుకని ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. అదేదో అంటారు కదా సుమతి శతకం వేమనప శతకాల్లో ఉంటుంది కదా, కప్పలు ఎక్కడికి వెళ్తాయి, నీళ్లు ఉన్న చోటకే పోతాయి. పారిశ్రామికవేత్త ఎక్కడికి పోతాడు, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మనకు లక్షల్లో ఇస్తానంటేనే వస్తాడు, అంతే ప్రయోజనం చూసుకుంటాడు. ఇప్పుడు మీరు అమరావతిలో భూమిని రేపు పొద్దున వేలం వేయండి, అక్కడ ఓ 40 కోట్ల రూపాయలకి అని చెప్పేసి వేలం వేసి దేశం అంతా షో చేయండి. అది రాజశేఖర రెడ్డి చేసింది అదే, మొన్న కేసీఆర్ చేసింది అదే. కోకాపేట 100 కోట్లు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 40 కోట్లు 50 కోట్లకు అమ్మిచ్చాడు. కోకాపేటలో ఏముందని కోకలు చూసుకోవడం తప్పించి ఏం లేదు అక్కడ అప్పట్లో. తర్వాత అది అంత రేంజ్కి వెళ్ళాక ఆ తర్వాత ఒక్కొక్కడు 8 కోట్లకి 10 కోట్లకు కొన్నాడు, అంతకుముందు కోటికి కూడా కొన్నాడు. దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి కదా. కోకాపేట అంటే మన ఝాన్సీ నటించింది. అట్లాగే కోకాపేటలో డబ్బుల గురించి వేణుమాధవ్తో సినిమా ఇట్లాంటివన్నీ నడిచినాయి కదా. నిజం జరిగింది అట్లాగే. అమరావతి కూడా అట్లాగే జరిగింది కదా. 4 లక్షలు 5 లక్షలు అనుకున్నటువంటి 4 కోట్లకి తర్వాత అమ్ముదామంటే కొనేవాళ్ళు లేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ పెరుగుతాయి రేట్లు ఆటోమేటిక్గా. ఇదో నిరంతర ప్రక్రియ. దానికి ఏంటంటే ఇప్పుడు అట్లాగే ఏదైనా వేలం వేసి కనీసం 15-20 కోట్లకి కొనిపించి అప్పుడు ఈ ప్రపంచ దేశాల కంపెనీల వాళ్ళందరినీ రెండయ్యా మీకు 3 కోట్లకి ఇస్తాం, ₹1 కోటి ఇస్తానంటే అప్పుడు వస్తారు. అప్పుడు కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మనం మిస్ అవుతున్నది ఏంటంటే మ్యాన్ పవర్. మానవ వనరుల కొరత ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తోంది. ప్రపంచం నలుమూలలకి వెళ్ళినటువంటి మానవ వనరులు ఆంధ్రప్రదేశ్ నుంచినే. 30% ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ వనరులు ఆంధ్రవాడే, కానీ వాడిని ఇక్కడికి రమ్మంటే రాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నా బిడ్డ హైదరాబాద్లో చేస్తే ఉద్యోగం, చెన్నైలో చేస్తే ఉద్యోగం, బెంగళూరులో చేస్తే ఉద్యోగం, గురుగావ్లో చేస్తే ఉద్యోగం, ఢిల్లీలో చేస్తే ఉద్యోగం, బాంబేలో చేస్తే ఉద్యోగం అని ఫీల్ అయ్యే తల్లిదండ్రులు నా బిడ్డ అమరావతిలో చేస్తే గ్రేటు అని ఫీల్ అయిన రోజున ఎస్పెషల్లీ ఇంకెక్కడో అక్కర్లేదు, సొంత సామాజిక వర్గం వాళ్ళు అమెరికాలో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, బ్రిటన్లో ఉన్నాడు, గురుగావ్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, వాళ్ళైనా అక్కడ ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చి, అక్కడ వ్యాపారాలు మానేసి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడితే అప్పుడు ప్రారంభమవుతుంది గ్రోత్. 20-30 ఏళ్ళండి, నేను చెప్పినంత టైం పడుతుంది. ఎప్పుడు గ్రోత్ వస్తుందంటే ఇంకోటి, మానవ వనరులందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనమే ఉన్నామండి హైదరాబాద్లో జాబు, ఈ ప్రాబ్లం వస్తుందనగానే మనకు అక్కడ 10 కంపెనీలు పరుగులు. ఇప్పుడు మనల్ని పిలిచారు 2-3 కంపెనీల వాళ్ళు, ఎందుకని మనం ఆంధ్ర మీద పిచ్చతో ఉంటున్నాం ఇక్కడ. అదే అక్కడ హైదరాబాద్లో ఇవాళకి వెళ్తే మళ్ళీ ఛానల్ నడుపుకునే అవకాశం ఉంది, రమ్మనమంటారు. కానీ ఎందుకని మనం ఆంధ్రాలో పెడదాము అని ఆ రోజు నేను వచ్చింది. ఏది 1,70,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాండి, ఆంధ్రా నుంచి మనం తొలి న్యూస్ ఛానల్ అని చెప్పి 80,000 జీతానికి వచ్చాను నేను ఇక్కడికి. మన డబ్బులు తగ్గించుకున్నా పర్లేదు, మన రాష్ట్రం బాగుపడితే ఇక్కడ 4 ఛానళ్ళు వస్తే ఇక్కడ సక్సెస్ అయితే అని. ఛానల్ సక్సెస్ అయింది, కానీ ఆ తర్వాత రాజకీయంగా అయింది. దాని పర్యవసానం ఏమయ్యాం మనం బేసిక్గా. తర్వాత ఇవాళ ఒక్క న్యూస్ ఛానల్ వచ్చి ఇక్కడ పెడుతున్నాడా, వ్యూవర్షిప్ అంతా ఆంధ్రాది ఉంటుంది, న్యూస్ ఏమో హైదరాబాద్ నుంచి నడుపుతారు. ఒక్క పేపర్ వాడు ఇక్కడ పెడుతున్నాడా, ఇక్కడ కూడా ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫీస్ అక్కడే కదా.
అవును. నేను క్లియర్గా చెప్తున్నా, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఫస్ట్ ఈ పార్టీలకున్న కులగొలగాళ్ళు ఉన్నారు కదా, అధికార విపక్షాలు, వాళ్ళన్నా సరే ముందు మూడు కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే విపరీతమైన ఫీలింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళన్నా వాళ్ళ హెడ్ ఆఫీసులు తెచ్చి ఇక్కడ పెట్టండి. ఫస్ట్ హెడ్ ఆఫీస్ పెట్టండి, అమరావతిలోనే పెట్టండి హెడ్ ఆఫీస్. అప్పుడు ప్రారంభం అవుతుంది డెవలప్మెంట్, గ్రోత్. హెడ్ ఆఫీస్ ఇక్కడ పెడితే ఆదాయం వస్తుందండి రాష్ట్రానికి. హైదరాబాద్లో పెడితే అక్కడ ఇప్పుడు నేను నా ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ కూడా ఇదివరకు హైదరాబాదే, నేను మార్చుకున్నా నా రాష్ట్రానికి డబ్బులు పోవాలని. అంతే కదా, ఎక్కడుంటే అక్కడే పన్నులు కట్టాలి. అది ఇప్పుడు నువ్వు నీ కుటుంబం అంతా ఎక్కడ బతుకుతుందా, నువ్వు మాత్రం నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ పెట్టుకుంటావా, నీ రాజకీయం అంతా ఎక్కడ చేస్తావా, నువ్వు ఎమ్మెల్యే ఎక్కడ, ఎంపీ ఎక్కడ, నీ మంత్రి ఎక్కడ, అన్ని ఇక్కడనా? నువ్వు పన్నులు కట్టేదేమో కర్ణాటక కోడికి, నువ్వు తెలంగాణ వాళ్ళకా? ముందు నువ్వు మారితే కదా మిగతా జనాలు అందరు మారేది. మారినటువంటి వాళ్ళని ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకునే వాళ్ళనేమో దొంగలుగా చూపెడతారు, వాస్తవం మాట్లాడే వాళ్ళనేమో చెడుగా చూపెడతారు. అదే సందర్భంలో ఈ కళల్లో బతికిచ్చేటటువంటి వాళ్ళని గొప్పగా చూపెట్టుకుంటుంటారు. నాకు తెలిసి ఆ మార్పు చాలా టైం పడుతుందేమో, మనం చూడలేమేమో కూడా, మనం చూడమేమో. ఇంకొక తరం మారిపోద్ది. ఇంకొక కీలక అంశం సార్ ఈ వారంలో, పేరుని నాని అంశం. అది ఈ వారం ఏంటి 2024లో ఒక కొలుక్కు వచ్చినట్టేనా ఫైనల్ గా? అంటే మరి ఇది ఎంతవరకు అనాలో కరెక్ట్ కదా, మేనేజర్ ని బలి చేసి చేతులు దులుపుకొని తప్పుకుంటుందా పేరుని కుటుంబం? పేరుని నానికి సంబంధించినంత వరకు ఒకటి, ఆ బియ్యం మాయమైన దాంట్లో కేసు పెట్టడంలో తప్పే లేదు. వాళ్ళ కుటుంబం చేతిలోనే ఉంది కాబట్టి కేసు పెట్టడంలో తప్పులేదు. బట్ వాళ్ళ ఆవిడ చేయదనేది తెలుసు మనకి, కానీ చట్ట ప్రకారం అయితే ఆమె మీద కేసు పెట్టాలి, అందులో కూడా తప్పులేదు. కానీ విషయం మనకు తెలుసు కాబట్టి వాళ్ళ మీదకి వెళ్ళాలా, అది కూడా పెట్టారా, అది కూడా తప్పలేదు. కానీ సరే ముందస్తు బెయిల్ వచ్చింది, నడిచింది. బియ్యంలో ఇంతవరకు ఎవరిని అరెస్టులు చేసిన దాఖలాలే, అరెస్ట్ చేసిన స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన దాఖలాలే ఉన్నాయి. గత బియ్యం అక్రమ రవాణా కేసులు బిగిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నడుస్తుంది. నోట్ దిస్, ఎవ్వరికి ఏ శిక్ష పడలేదు, పెనాల్టీ మాత్రమే శిక్ష. మార్చడం కూడా కుదరదు, మారిస్తే కనుక ఇల్లు కూడా పోతారు అక్కడ. ప్రతి డీలర్ దగ్గర నుంచి అందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతవరకు తప్పు పట్టను నేను. ఎందుకు? చట్టం వాళ్ళు అన్న దాంట్లో తప్పు లేదు, సిస్టంలో. కాబట్టి మహిళని తీసుకెళ్లే ఉద్దేశం తప్పు అన్నాను, వాళ్ళు ఆగారు, చాలా మంచి పని. తర్వాత విచారణ పిలిపించారు, అది కూడా తప్పు పట్టను నేను. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి ఇది పంపించారు. మైనింగ్ వాళ్ళు వెళ్ళి ఆ గోడౌన్ కట్టేటప్పుడు అంట ఇసక బొసక ఎక్కడి నుంచినో పట్టుకొచ్చి అక్రమంగా రవాణా చేశారంట. దీని మీద విచారణ చేస్తారంట. పిల్ల చేష్టలాగా ఉంది అది. అంటే ఏదో రకంగా ఇరికించాలనే ఏదో ఒకటి రోజు ప్రచారం చేయబోయి వేధిస్తున్నారన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇసక బొసక అని తెచ్చారండి. ఇప్పుడు నీకు అసలు ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇల్లు కట్టేవాడికల్లా ఆ కింద ఏదో పోయాలి కదా, పునాది వేసేటప్పుడు దాంట్లో నింపాలి కదా. ఇడేమన్నా పండించి తెస్తాడా? అది మట్ట తొక్క తోల ఎవడికో ట్రాక్టర్ కింద డబ్బులు ఎత్తే పోతారు, లారీ కింద డబ్బులు ఎత్తే పోతారు. ఇసక బొసక తొసక ఇవన్నీ మనకి తెలవదు. ఆ బిల్డర్లు వాళ్ళకి తెలుసు ఆ భాష, ఇది భవన నిర్మాణ కార్మికులకు తెలుసు. డబ్బులు ఇస్తారు, పోయించుకుంటారు. దాంట్లో కుట్రలు పనేది ఏంటి నాకు తెలియక అడుగుతాను. దాంట్లో ఏమన్నా ఫ్రీగా పోయించుకున్నారే? నాయకులు చాలామంది ఫ్రీగా పోయించుకుంటుంటారు. ఇప్పుడు ఇసకే ఉచితం అన్నాక ఉచితం ఏంది అక్కడ? వాళ్ళ టైంలో వాళ్ళ వరకు పోయించుకుని ఉండొచ్చునేమో, కానీ దాన్ని కుంభకోణం అని నువ్వేం చేస్తావు? దాంట్లో మైనింగ్ వాళ్ళు వెళ్ళి ఏం తేలుస్తారు? ఆ కిందది తవ్వి గుణపంతో ఇక్కడ మట్టి ఎంత పోసారండి, ఇంత శాతం మట్టి పోసారు, ఇంత శాతం ఇసుక పోసారు, ఇది తప్పు అని చెప్పి కేసు పెడతారా? అది ఎట్ట ఉందంటే పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి కుట్ర పన్నారని చెప్పినట్టు ఉంటుంది. అంతే, అవును, అట్టుంటది. అది ఏదో రకంగా ఇరికించాలనే కుట్ర అయితే ఇంకా కంటిన్యూ అవుతుందా? అంటే అది కుట్ర అనుకోని నేను కాసేపు వేధిద్దామని, అది అరెస్ట్ చేస్తానని కూడా అనుకోను. దాంట్లో చేస్తానంటే కోర్టును అవుతుంది రేపు పొద్దున. అంటే బియ్యం విషయంలో రిలీఫ్ వచ్చిందా సార్ ఈ విచారణ తర్వాత? ఏమైనా కనిపించిందా? అంటే అరెస్ట్ చేయొద్దని చెప్పి ఇచ్చారు కదా. మిగతాది విచారణ ఆటోమేటిక్గా నడుస్తుంది. వీళ్ళ నివేదిక రాస్తారు, మేనేజర్ పేరు చెప్పారు అని పత్రికలో రాయడానికి పనికి వస్తుంది. బేసిక్గా ఒకటి బియ్యం తేడా జరిగిన మాట వాస్తవం. మొత్తం అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం అంతా లెక్క తీయమనండి. సివిల్ సప్లైస్ గోడౌన్స్లో, వేరే హౌసింగ్ కార్పొరేషన్లో ఎంత వెళ్ళిపోయిందో తేలుతుంది. ఖచ్చితంగా దాని మీద అరెస్ట్ చేయండి.
దాని మీద సిబిఐ దర్యాప్తుకి ఏంటి కావాలంటే. అవును. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నంతసేపు దాంట్లో పెద్దగా ఫ్యాక్టర్ అవ్వదు. ఇంకోటి బియ్యానికి కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐ కానీ కేసుల కింద చూడదు. దానికి సాక్ష్యం నువ్వు రేషన్ బియ్యం అంటే అది తీసేసుకోవయ్యా అన్నారు, మిగతా అది ఓడ పంపించేస్తున్నారు. బియ్యాన్ని నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బియ్యం అనేది అక్రమ రవాణా జాబితాలోకి రాదు. నాకు ఇవ్వకుండా అంటే ప్రజలలో అది ఎప్పుడు ఫీలింగ్ వస్తుందంటే, సరే పార్టీ పరమైన ఫీలింగ్లు వదిలేసేయండి, ప్రజల్లో ఎప్పుడు ఫీలింగ్ వస్తుందంటే ఒక ఖాతాదారికి బియ్యం ఇవ్వకుండా అమ్మేసుకుంటే వస్తుంది. వాళ్ళు కొనుక్కోనప్పుడు వాళ్ళే అమ్ముకుంటున్నప్పుడు పెద్దగా ప్రాబ్లం రాదు. అయితే గోడౌన్లలో స్టాకు మాయం అవ్వడం మాత్రం ఖచ్చితంగా క్రైమే. ఆ విషయంలో ఏం జరిగింది అన్నటువంటిది ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే. దాని ద్వారా డబ్బులు సంపాదిస్తే దాని మీద కేసు నమోదు చేయడంలో తప్పు లేదు, అరెస్ట్ చేయడంలో కూడా తప్పు లేదు. బట్ అరెస్ట్ కోసం చట్టం మార్చాలనుకుంటా, మేబీ ఆర్డినెన్స్ తేవాలనుకుంటా, అది లేదనుకుంటా, జైలు పాలు చేయాలంటే అక్కడేదో తేడా ఉన్నట్టుంది. అది ఒకటి సరి చేసుకుంటే సరిపోతుంది. అవును. మరొక అంశం సార్, ఈసారి ఈ లోకేష్ గారు గతం నుంచి కూడా రికార్డులు సాధిస్తానే ఉన్నారు ఈ సభ్యత్వాలకు సంబంధించి. ఈసారి భారీ టార్గెటే పెట్టుకున్నారు, 1,000 కోటి సభ్యత్వాలు. దానికి సంబంధించి తాజాగా బీమా సౌకర్యం కూడా 1 కోటి మందికి ఒకేసారి. ఇదొక రికార్డ్ అనే అనుకోవాలి. దాంతో పాటు ఒక రాజకీయ పార్టీకి ఏం చేయాలో నారా లోకేష్ గారికి గతంతో పోలిస్తే మంచి అనుభవం ఇవన్నీ వచ్చినాయి అని అనుకోవాలా? కార్యకర్తలకు ఒక భరోసా దీనివల్ల కలుగుతుందా? ఒకడు తండ్రిని ముంచిన కొడుకుంటాడు, ఒకళ్ళు తండ్రిని మించిన కొడుకుంటారు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన కొడుకు. ఈసారి అధికారంలోకి రావడానికి కారణం అతనే. అతను ధైర్యం చేసి పాదయాత్ర చెయ్యకపోతే పార్టీ మోటివేషనే ఉండేది కాదు. అలాగే సంస్థాగత నిర్మాణం అనేటటువంటి ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎన్టీఆర్ని అడిగితే ఏదో ఒకసారి కానివ్వండి మీకంటూ ఆయనకి ఏదో పదవి ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఆ పదవి ఇచ్చారు. ఆ పదవి ద్వారానే ఆయన ప్రజల్లోకి వెళ్ళింది. చంద్రబాబు గారు ఆ ఖర్చులను పెట్టుకునేసి గ్రౌండ్ లెవెల్కి తిరిగి ప్రతి ఊరికి కమిటీలు వేయడం, ప్రతి జిల్లాకి కమిటీలు వేయడం, ప్రతి మండలానికి కమిటీలు వేయడం ద్వారా ఆ కమిటీల వాళ్ళతో తను ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా వాళ్లతో మంచి ఇంటిమసీ పెంచుకోవడం వల్లే ఎన్టీఆర్ని గద్దె దించిన చంద్రబాబు అధికారంలో రావడానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పంచాయతీల కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వీళ్ళందరూ ఆ రోజున తీర్మానించారు చంద్రబాబు సీఎం అని చెప్పేసి. అందువలన ఎన్టీఆర్కి పార్టీ దక్కలా, కోర్టుకు వెళ్ళినా సరే. కాబట్టి పార్టీ సంస్థాగత నిర్మాణం యొక్క ఉపయోగం ఏంటి అంటే చంద్రబాబు ఇంతకాలం పార్టీ నడపడానికి కారణమైంది. దాన్ని అదే మోసలో కాకుండా ఒక అడుగు పైకి తీసుకెళ్ళినటువంటి వాడు లోకేష్. సంఖ్యని పెంచి భారీగా, అంటే కాగితాలు ఇచ్చి, మెంబర్షిప్ కాగితాలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, ఆ ఎమ్మెల్యేని డబ్బులు పెట్టేసేసి మిగతాది ఎంత చేసాం అంత చేసామనే నాటకాలు కాకుండా ప్రతి ఒక్కరితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా ఒక ట్యాబ్లు ఇచ్చి, ఇంటి దగ్గరికి పంపించి, ఫోటోలు తీసి, వాళ్ళకు స్మార్ట్ కార్డు ఇచ్చి, నువ్వు కనుక తెలుగుదేశం సభ్యత్వం తీసుకుని నీకు ఇన్సూరెన్స్ వస్తుంది, ఆ తర్వాత ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో నీకు అవకాశం వస్తుంది, అట్లాగే బస్సుల్లో నీకు 10% డిస్కౌంట్ వస్తుంది, సో హోటల్కి వెళ్తే 15% డిస్కౌంట్ వస్తుంది, సో బట్టలు కొట్టుకెళ్తే 20% డిస్కౌంట్, దాన్ని ఒక మల్టీపర్పస్ కార్డు కిందకి మార్చి తద్వారా అభిమానులైన వాళ్ళు కూడా సభ్యులుగా మార్చినటువంటిది. అట్లాగే అభిమానము వీటితో సంబంధం లేకుండా కూడా సభ్యులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. లోకేష్ తీసుకురాగలిగాడు, ఆ వైపు ప్రొఫెషనల్గా తీసుకురాగలిగాడు దాన్ని. దాని ద్వారా 60-65 లక్షల మందిని అప్పుడు తీసుకొస్తే ఈ దఫా 1 కోటి మందికి తీసుకెళ్తున్నాడు. ఇది తనే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాడు. పైగా 1 కోటి మందికి ఇన్సూరెన్సులు 2 కంపెనీలతో టైఅప్ అవడం ద్వారా మరొక అడుగు వేస్తున్నాడు. ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ చరిత్రని సృష్టించింది ఎన్టీఆర్ అయితే, తిరగరాసింది చంద్రబాబు అయితే, దాన్ని శాశ్వత పదిలం చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్. ఆ విషయంలో అభినందించాలి. ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో భారీ ప్రయోజనం తెచ్చిపెడుతుందా సార్? మంచి ప్రొఫెషనల్ తెలివితేటలండి. 1 కోటి మంది దగ్గరకు ఒక్క సందేశం వెళ్ళిపోతుంది. ఇది ఆషామాషి కాదు, అద్భుతమైనటువంటి ఆలోచన. లోకేష్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హార్వర్డ్ యూనివర్సిటీ లక్షణాలు అన్నమాట. కొత్తగా ఆలోచించారు, సక్సెస్ అవుతున్నారు. మిగిలిన పార్టీలు కూడా మరి ఆ దిశగా ఆలోచిస్తే లేదు చూడాలి. మరొక అంశం, నరేంద్ర మోడీ విశాఖపట్నం రాబోతున్నారు. ఒక రకంగా వరుసగా 3 సార్లు ప్రధాని అయిన తర్వాత 3వ సారి అయిన తర్వాత విశాఖపట్నం రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఆశలు అంటే ఏమన్నా ఆసక్తిగా ఉంటుందా టూరు? లేదంటే ఆయన అంటే ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి ఏమన్నా మాట్లాడతారా అనేది,
అలాగే ఆయన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా ఏమన్నా వరాలు కురిపిస్తారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. అంత ఆసక్తికరంగా ఉంటుందా టూర్? ఆయన స్పీచ్ అయిన తర్వాతనే మాట్లాడదాం. ఉమ్, ఉమ్. ఎందుకంటే అంటే ఈలోపు కూటమి ఎవరు కూడా వీళ్ళు కూడా రాయట్లేదు కదా వార్తలు, ఆయన ఇది చేసేస్తాడు అది చేసేస్తాడని. కాబట్టి ఆయన నరేంద్ర మోడీది ఎలక్షన్స్ అప్పుడైతే అట్లాంటి అష్యూరెన్సెస్ ప్రకటిస్తాడు. మిగతా టైంలో ఏదన్నా ఇప్పుడు బీసీ అదే మన భారత్ పెట్రోలియం వాళ్ళకి సంబంధించినటువంటిది ఉంది కదా, అదొకటి దాని గురించినే కదా చేయబోయేది. అంటే మామూలుగా ఆయన టూర్లలో సార్ జనరల్ గా అంటే ఇప్పటికే కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి రింగ్ రోడ్లు కానీ లేదంటే జాతీయ నేషనల్ హైవేస్ కానీ అవన్నీ ఒక వీడియో రూపంలో వేసి చూపిస్తా ఉంటారు. ఇలా మేము చేస్తున్నాం చేయబోతున్నాం దీనికి. మిగతా రోజుల్లో అంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కేటాయించున్నారు కాబట్టి ఆ ప్రస్తావన దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కేటాయింపుల ప్రస్తావన ఏమన్నా వస్తుందా అనేది అంతే చూస్తా. నేను అదే అంటున్నా, నేనైతే దాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆయన నుంచి. అవునా? జరుగుతున్నాయి చెప్పచ్చు, చేస్తానన్నటువంటి అష్యూరెన్స్లు ఊరికినే వేగ్గా ఇవ్వడు ఆయన. ఆయన ఇస్తే వెనక్కి తగ్గడు. కాబట్టి ఏం చేస్తాడో చూడాలి, ఆయన ఏం మాట్లాడతాడు అనేది. అంటే రైతులకు సంబంధించి ఆల్రెడీ ప్రకటన చేస్తున్నారు కాబట్టి ఎందుకు మాట్లాడతారు దాంట్లో, అదేముంది. మేబీ జగన్ ఏమన్నా తిడతాడా చూడాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు నాశనం అయిపోతే ఇప్పుడు బాగుపడిందని అంటారా చూడాలి. అంటే రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారా, ప్రొఫెషనల్ గా ప్రధానమంత్రి లాగా మాట్లాడతారా చూడాలి. అదే కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఈసారి ఆయన టూర్ విశాఖలో. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మొత్తానికి క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సంబంధించి సూపర్ 6 హామీలకు సంబంధించి అయితే దాదాపుగా ఒక క్లారిటీ అయితే ప్రజలకు వచ్చింది. ఎప్పట్లో చెయ్యరు అనేది, ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ చేస్తారు. చేసే వరకు ఎదురు చూడాల్సిందే. అలాగే నరేంద్ర మోడీ పర్యటన ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రత్యేక వరాలు కురిపిస్తారా, ప్రకటిస్తారా, ఇంకా వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.